రోజురోజుకు రాజకీయాలు దిగజారిపోతున్నాయి. ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించాల్సిన ప్రజాప్రతినిధులు గాడి తప్పుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డు వివాదం తీసుకురావడం మంచిది కాదని సీనియర్ పాత్రికేయుడు మధుస్వామి సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో విడుదల చేశారు. దేవాలయాలు, దేవుళ్లను కేంద్రంగా చేసుకొని రాజకీయాల కోసం వికృత చేష్టలు చేస్తే ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి రాజకీయ నాయకుడు గుర్తించి ప్రజా పరిపాలన అందించే విధంగా ముందుకు సాగాలని మధుస్వామి కోరారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ప్రస్తుతం రాజకీయం చాలా అధ్వాన పరిస్థితిలో తయారైంది. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తామని చెప్పుకుంటున్న వ్యాపారం చేసే వారు రాజకీయ రంగు పూసుకొని సమాజం మీద పడి ఎలక్షన్లో గెలిచి వారిని కాపాడవలసిన నాయకులు ఏదో ఒకటి సృష్టించి వారిని బాధ పెట్టే విధంగా తయారవుతుండడం రాబోయే రోజుల్లో ప్రకృతి విపత్తులకు దారితీసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి, మహావిష్ణువు అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఏదో కల్తీ జరిగిందని ఒక మాటను వ్యాపింపజేసి దానివల్ల ప్రపంచంలోని ఉంటున్న హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయ కుట్ర జరుగుతోందంటే వినాశకాల విపరీత బుద్ధి అన్న చందంగా సమాజం తయారవడం చాలా బాధాకర అంశం. రాజకీయాలు తయారు చేసుకొని వ్యాపారాలు సాగించేవారు రాజకీయ రంగులోకి దిగి వారు 1000-2000 ప్రజలకు భిక్షంలా ఇచ్చి ఎన్నికల్లో గద్దెనెక్కి దేవుని దగ్గర దేవుని యొక్క మహత్యాన్ని కేంద్రంగా తయారు చేసుకొని ఇలాంటి విపత్కరమైన వాగ్దానాలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయ కుట్ర జరుగుతూ ఉండడం చూస్తూ ఉంటే వీరబ్రహ్మం గారు చెప్పినట్లుగా ఈ 2024 నుంచి 25 లోపల జరిగే విపత్తులు ప్రకృతి సృష్టిస్తుంది. ఇందులో చాలా భాగము జనవాళి దెబ్బతింటుంది అనే దానికి ఇది నిదర్శనంగా తయారవుతుందనే వాదన ప్రస్తుతం సమాజంలో నెలకొని ఉంది. ఇలాంటి విపత్తు పోవాలంటే పాలకులు మంచి వారిని ఎన్నుకుంటే తప్ప ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడే అవకాశం లేదు. పాలకులే రాక్షసులుగా తయారయ్యి దేవాలయాలను, దేవుళ్లను కేంద్రంగా చేసుకొని వీరు చేస్తున్న వికృత చేష్టలకు భగవంతుడు కోపించి రాబోయే రోజుల్లో ప్రకృతి కూడా కోపించి ప్రళయాలకు దారి తీసే ప్రవర్తన కూడా లేకపోలేదు. ఇలాంటి ప్రళయాలు వస్తే గన మానవ జీవితం ఏ విధంగా అతలాకుతలమవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతి శాపానికి మనము తట్టుకునే పరిస్థితి మానవునికి లేదు. ఇలాంటి పాలకులు ఉన్నంత వరకు అలాంటి వారిని గెలిపిస్తే ఆ యొక్క దోషము ఓటు వేసే ప్రజలకు కూడా ఉంటుంది. కావున దేవాలయాలపైన, దేవాలయ ఆస్తులపైన రాజకీయాలు ఎలాంటి పాత్ర వహించకుండా ఉండాలి. నేడు సమాజంలో రాజకీయాలతో కొంతమంది దొంగ స్వాములు కూడా పుట్టుకొస్తున్నారు. అలాంటి వారి వల్ల కూడా మనము దైనందిన జీవితంలో ఎన్నో ఇబ్బంది పడవలసి వస్తుంది. కావున ప్రపంచంలో, భారతదేశంలో ఎంతోమంది పుణ్యాత్ములు, మహానుభావులు ఎలాంటి
లాభం లేకుండా దేవుని సేవ చేసే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారినే చూసుకొని అలాంటి వారే దేవాలయ వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక చింతన ప్రలభి భక్తులు మనోభావ దెబ్బతినకుండా వారి దైనందిన జీవితం సాగుతుందనేది ప్రతి ఒక్క విశ్వాసం. కావున ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, దేవాలయ ఆస్తులు కావచ్చు, ఎక్కువగా భక్షించే నాయకులు ఎవరు కూడా వారి జీవితం సరిగ్గా ఉండదు. వారు ఎప్పటికైనా ఈ ప్రకృతిలో కొట్టుకొని పోవలసిందే. మనము జరిగిన రోజులు కావచ్చు, గతంలో కావచ్చు, ఎంతోమంది పుణ్యాత్ములు కావచ్చు, రాజకీయ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ప్రకృతికి ఎవరైతే విరుద్ధంగా ఉంటూ దైవానికి ఇబ్బంది కలిగించే విధంగా వారి ప్రవర్తన చేస్తూ ఒక ప్రభుత్వం ఉంటే మరొక ప్రభుత్వం పైన విమర్శలు చేయడము, ఆ ప్రభుత్వం పైన ఉన్న ప్రభుత్వం విమర్శలు చేసుకుంటూ పోతే గన రాజకీయ నాయకులు చేసే వికృత చేష్టలకు ప్రకృతి కోపించి ఒక్కసారి ప్రకృతి జూలం వదిలితే గన భూమండలం సర్వనాశనం అవుతుంది. కావున దైవాన్ని కాపాడాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలంటే రాజకీయ నాయకులను పక్కన పెట్టి కేవలం దేవుని మీద విశ్వాసం ఉన్న వారిని మాత్రమే కమిటీలుగా ఎన్నుకొని వారి చేతుల్లో దేవస్థానాలు ఉంచితే ప్రజలు భాగస్వాములు అయ్యి, అది కూడా దైవభక్తున్న ప్రజలు మాత్రమే భాగస్వాములు అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటాయి. కలియుగం పూర్తిగా అంతం కాకుండా మరికొంతకాలం కలియుగం ఉండి మనం కూడా జీవితం సాఫీగా సాగుకోవచ్చు. అలా చేస్తే తప్ప మనం బాగుపడము అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రజలు మేలుకొని ఎన్నికలలో స్వార్థం లేని దైవారాధన చేసుకుంటూ సమాజ అభివృద్ధి చేసే ధార్మికమైన వ్యవస్థ ఉన్నవారు ప్రజలను మాత్రం ఎన్నుకుంటే దేవాలయాలు బాగుపడతాయి, దేవాలయ ఆస్తులు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది, సమాజంకి వచ్చే నిధులు కూడా బాగుంటాయి. అలా చేసినప్పుడే అందరూ బాగుంటారు. సర్వే జనం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ భవతు, శుభం భవతు.